ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఆదిమ సంఘము తొలినాళ్లలో ఎంతగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. వారి యొద్ద ఎటువంటి ప్రచార మాధ్యమాలు లేవు, సోషల్ మీడియా లేదు. ఆ దినాలలో గొప్ప గొప్ప సౌండ్ సిస్టమ్స్, మరి పరిచర్య కొరకు ప్రత్యామ్నాయంగా అనేకమైన వ్యాపకాలు ఏమీ లేవు. అయినప్పటికీ ఆ దినాల్లో సంఘము ఎందుకు అంతగా అభివృద్ధి చెందింది? ప్రభువారు అనునిత్యము సంఘముతో నూతన ఆత్మలు చేరుస్తూ వచ్చారు. దినదిన అభివృద్ధి చెందుతూ సంఘము ప్రబలినది, దేవుని సువార్త ప్రబలినది. అయితే కారణమేంటి? ఎప్పుడన్నా ఆలోచించామా? ఈ దినాల్లో ఎందుకని అంత పరిచర్య జరగడం లేదు? ఇంత గొప్ప ప్రచార మాధ్యమాలున్నాయి, ఇంత టెక్నాలజీ పెరిగినది, అయినప్పటికీ అంత ఎక్కువగా ఎందుకు విస్తరించలేకపోతా ఉన్నాం? ఆలోచించారా? అయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంతసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. చూశారు కదా, ఆదిమ అపోస్తలులు పరిచర్య ఎలా చేశారంటే, వారు చేసే పరిచర్య భోజనము చేయడానికి కూడా వారికి సమయం లేకుండా చేశారు. ఈ దినాల్లో మనము ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నాం? 1 గంట 2 గంటలు వారానికి దేవుని సన్నిధికి వచ్చి మనం ఎంతో ప్రయాసపడ్డట్టు ఫీల్ అవుతాం. మనము ఎంతో సమయాన్ని దేవునికి వెచ్చించినట్లు ఫీల్ అవుతాం. కానీ ఆదిమ సంఘములో అపోస్తలులు ఎలాగ పరిచేశారు అంటే, ఎలాగ దేవుని రాజ్య పరిచర్య కొరకు వారి సమయాన్ని ఖర్చు చేశారు అంటే, వారు భోజనము చేయడానికి కూడా వారి దగ్గర సమయం లేదట. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఈ మాట చెప్తూ ఉన్నారు. వారు భోజనం చేయడానికి కూడా సమయం లేదు కాబట్టి కొంతసేపు మీరు ఏకాంతముగా వెళ్ళి అలసట తీర్చుకోండి అని ప్రభువారు ప్రేమతో ఆ శిష్యులకు చెప్తా ఉన్నారు. ఈ దినాన మనము దేవుని పని ఎంత ఎక్కువగా చేస్తూ ఉన్నాం? ఎంత సమయాన్ని దేవుని పనికి కేటాయిస్తూ ఉన్నాం? పరిచర్య ఎందుకు విస్తరించడం లేదు? దేవుని రాజ్యం ఎందుకు ప్రబలడం లేదు అంటే ఇదే కారణం. ఆ దినాల్లో అయితే ఆదిమ సంఘం సభ్యులందరూ, శిష్యులు భోజనము చేయడానికి కూడా సమయం లేనంతగా పనిచేశారు. ఈరోజు ప్రభు రాజ్యం కొరకు నీవు నేను ఎంత పని చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని రాజ్యాన్ని విస్తరించడం కొరకు ప్రయాసపడదాం, సమయాన్ని కేటాయిద్దాం.